దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 30th జులై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. రోమన్స్ చాప్టర్ 8 verses 3 and 4. శరీరం అనుసరింపక ఆత్మననుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతి విధిని నెరవేర్చాలి. చాలా ముఖ్యమైన మాట అండి ఇది. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దట్ ద రైచియస్నెస్ ఆఫ్ ద లా మైట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ us. నీతి విధి మనలో నెరవేర్చబడాలి, ఫుల్ఫిల్ అవ్వాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Romans 8, 3 and 4. For what the law could not do, in that it was weak through the flesh, God sending his own son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh, that the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the spirit. ఆత్మానుసారులుగా నడిచిన వారిలో నీతి విధి నెరవేర్చబడుతున్నది. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ముఖ్యమైన మాట అండి. ఆత్మానుసారులుగా నడుచు వారు జీవితాల్లో నీతి విధి నెరవేర్చబడుతున్నది. ద రైచియస్నెస్ లా ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ దోస్ హూ వాక్ ఇన్ ద స్పిరిట్. క్రొత్త నిబంధనలో విమోచింపబడిన వారు ఈ యొక్క బలమేంటి తెలుసండి? మనము నీతిమంతులము. పాత నిబంధనలో అపవాది యొక్క బలం ఏంటి తెలుసండి? మన పాపము. ఇట్స్ అవర్ సిన్. పాపం యొక్క బలము గలవాడికి పాపము ద్వారా యేసు ప్రభువారు జయించారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. క్రొత్త నిబంధనలో విశ్వాసి యొక్క పవర్ఫుల్ కాన్ఫిడెన్స్, విశ్వాసి యొక్క ఆయుధం ఏంటి తెలుసండి? నేను దేవుని నీతి అయ్యున్నాను. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇది ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుంది? ఎవరైతే ఆత్మానుసారులుగా ఉంటారో. జాగ్రత్తగా వినండి. శరీరానుసారుగా ఉన్నవారు నీతిమంతులు కాలేరు, కానీ ఆత్మానుసారంగా నడుచు వారి జీవితంలో నీతి విధి నెరవేర్చబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న తర్వాత ఏం జరిగింది నీ జీవితంలో? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడు, అదే సమయంలో దేవుని కుమారుడు కూడా. గాడ్ మ్యాన్, హీస్ గాడ్ మ్యాన్. అర్థమవుతుంది? ఆయన దేవుడు, మానవుడు. మనము ఈ లోకంలో జన్మించినప్పుడు మనము కేవలం మానవులు మాత్రమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించామో మనము కూడా మానవులము, దైవత్వం కలిగిన వారము. We are God and partakers of divine nature. We are also small g gods. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ముందు పెట్టబడిన ఆప్షన్స్. అయితే నువ్వు మానవత్వంలో జీవించవచ్చు, లేక ఆత్మానుసారులుగా జీవించవచ్చు. దేవుడు ఏమి కోరుతున్నాడు? ఎందుకు మనల్ని దైవములుగా చేశాడు? మనం ఆత్మానుసారులుగా నడవాలని. మునుపు మనము శరీరానుసారంగా నడిచాం, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. కానీ రక్షణ పొందుకున్న తర్వాత నీవు ఆత్మానుసారులుగా నడువుటకు, ఆత్మలో నడువుటకు, దైవముగా చేయుటకు యేసు ప్రభు ఎలాగా మొదటి నుంచి కూడా దైవముగానే, దేవుడిగానే ఆయన నడిచి చూపించాడో అలాగ మనము నడవవలనని దేవుడు మనలను రక్షించాడు. రక్షించిన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ నీతి విధి ఎప్పుడు నా జీవితంలో నెరవేర్చబడతాదంటే, నేను శరీరానుసారంగా కాక, నా పంచేంద్రియాలతో కాక, ఆత్మలోని నడిచినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా, లేక యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు నిన్ను దైవముగా, ఆయన పోలికగా మన చేశాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి మనతో? నీవు దైవముగా నడవాలని
మానవునిగా కాదు, అంటే శరీరానుసారంగా కాదు, ఆత్మలో నడవాలని. ఆత్మలో నెరవేర్చబడుతున్నప్పుడే నీవు నీతి విధి, రైచియస్నెస్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఉచితంగా దేవుడు నీతిమంతుడుగా చేశాడు. కానీ ఆ నీతిని ఎప్పుడు నువ్వు అమలుపరుస్తావు? ఆ నీతిని ఎప్పుడు నీ జీవితంలో నువ్వు చూపించగలవు? ఆత్మానుసారంగా నడిచినప్పుడు. హిందీ में पढ़ेंगे, रोमियो का पत्र उसमें 8 अध्याय और 3 और 4 वचन पढ़ रहे हैं. क्योंकि जो काम व्यवस्था अपने शरीर के कारण निर्बल होकर ना कर सकी, वह परमेश्वर ने किया, अर्थात अपने अपने ही पुत्र को पापमय शरीर के समानता में और पाप के बलिदान के लिए बेचकर शरीर में पाप को दंड की आज्ञा दी, ताकि व्यवस्था की धर्म की विधि हम में पूरी हो, जो शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं। प्रभु को धन्यवाद. धर्म की विधि, यीशु मसीह दुनिया में किस लिए आए हैं? धर्म को, हमको धर्मी बनाने के लिए आए हैं. धर्म का विधि किसके जीवन में पूरा होता है? जो आत्मा के अनुसार चलता है, शरीर के अनुसार नहीं है. आत्मा के अनुसार चलने से आप राइचियसनेस बन जाते हैं, धर्मी बनते हैं. धार्मिकता पूरा हो जाता है आपके जिंदगी में. కాబట్టి దేవుని నీతి విధి నీ జీవితంలో పూర్తిగా నెరవేర్చబడాలంటే నువ్వు ఆత్మానుసారంగా నడవాలి, దైవంగా నడవాలి. అంటే ఎలా పాస్టర్ గారండి అంటే తెలుసా? యేసు ప్రభుని కాపీ కొట్టాలంతే. యేసు ప్రభు వారిని పోలి నడవాలి. ఆయన మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళారండి. హౌ టు వాక్. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. డోంట్ సే ఐ డోంట్ నో, ఫాలో జీసస్, నో అబౌట్ జీసస్, రీడ్ అబౌట్ జీసస్. హోలీ స్పిరిట్ విల్ లీడ్ యు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఈ మాట కూడా రాయబడింది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ఏ మనసు అండి? యేసుక్రీస్తు వారి, ఆయన దైవత్వమును పోలి నడిచారు. మానవుడుగా వచ్చాడు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. మనిషి కుమారుడుగా ఉండి కూడా దైవత్వాన్ని ఆయన అమలుపరుస్తూ మనం చూసాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను గాడ్లీనెస్ నే మనము కనపరచాలి. యూ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్. దెన్ ద లా ఆఫ్ రైచియస్నెస్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీతి యొక్క విధి నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, పూర్తి చేయబడుతుంది. అప్పుడు నీతిమంతుడుగా నువ్వేమి ప్రకటిస్తావో పరలోకమందు జరుగుతుంది. అది ఇట్ ఇస్ డన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడువుటకు ప్రయాసపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీతి విధి మా జీవితంలో నెరవేర్చబడవలనని ఈరోజు మాకు ఇచ్చిన మాటకే స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఎప్పుడైతే నీతి విధి మా జీవితంలో నెరవేర్చబడతాదో ప్రభు, అన్ని విషయంలో మేము అత్యధిక జయమును పొందిన వారం నాయన. దేవా, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అనారోగ్యం వారిని స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేసిన వారు జాబ్స్ని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని ఆస్వాదించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లల జీవితంలో నాయన మీ తోడు దయచేసి మంచిగా అన్ని విషయాల్లో నాయన చదువుకుంటూ కృప దయచేయండి. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.